అట్లానే మేము బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, ఎస్సీలకి మేము రిజర్వేషన్స్ వద్దు అని అనట్లేము. ఈ రిజర్వేషన్ వల్ల అక్కడ బీసీలలో ఉన్న ఎకనామికల్గా బ్యాక్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు నష్టపోతున్నారు. ఎందుకంటే ఐఏఎస్లో, ఐపీఎస్లో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఒక ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు పెద్ద ఎత్తున ఉన్నారు. వాళ్ళు కూడా విస్తరించి ఉన్నారు. వాళ్ళకి ఈరోజు ఎందుకు రిజర్వేషన్స్, వాళ్ళ పిల్లలకి ఎందుకు రిజర్వేషన్స్, వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్స్? కాబట్టి ఈరోజు అవి కనీసం వాళ్ళు వద్దు అనుకుంటే వాళ్ళల్లో ఉన్న కూడా ఎకనామికల్గా వీక్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆ లబ్ధి సమానంగా చెందుతుంది. ఈరోజు కొంతవరకే అందుతుంది. కాబట్టి అందరికీ న్యాయం జరగాలి, సమన్యాయం జరగాలని అన్నాడు అంబేద్కర్ గారు ఏదైతే రాశారో అదే సమన్వయం జరగడం కోసమే మేము ఈరోజు మాట్లాడుతున్నాం. అర్థం చేసుకున్నారు. గవర్నర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. తప్పకుండా అమ్మ దాని మీద చర్చ నడుస్తుంది, తప్పకుండా ముందుకు వెళ్తామని చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఆ మాట విన్నందుకు. ఎన్నో ఏళ్ల నుంచి పడుతున్న బాధలు, కష్టాలు అన్నీ తొలగిపోవడానికి దగ్గరలో ఉన్నది. ఎందుకంటే ఉన్నది కేంద్ర ప్రభుత్వంలో మోదీ గారు కాబట్టి అన్ని చారిత్రాత్మక నిర్ణయాలు ఏవైతే తీసుకుంటున్నారో వాటన్నింటికి కూడా ఈరోజు మంచి రిజల్ట్స్ చూసాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసింది కులగణన, కానీ ఏమాత్రం కూడా అందులో అర్థం లేకుండా పోయింది. ఏమాత్రం కూడా అందులో అసలు నీతి నిజాయితీ లేదు. ఎవరు ఏ ఇంటికి వచ్చి కూడా వాళ్ళు మీ కులం ఏంటి అని అడిగింది లేదు, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారని అడిగింది లేదు, ఎవరిని కూడా అడిగింది లేదు. కాబట్టి అదంతా ఫేక్ అయిపోయింది. వాళ్ళంతా తప్పుడు సమాచారాన్ని అందించారు. కాబట్టి ఆ తప్పుడు సమాచారానికి ఈ రోజుకైనా ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి కులగణన నిర్ణయం ఏదైతే ఉందో దానికి మేము కృతజ్ఞతలు తెలియజేయడం కోసం ఈరోజు గవర్నర్ గారి దగ్గరికి రావడం జరిగింది.